విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ చేసి నీరందించాలంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ పేరుతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను సందర్శించింది. ఇందుకు సంబంధించి కేటీఆర్ గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. కేటీఆర్ గారు, మొదటి రోజు మీ పర్యటన జరిగింది, ఎలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎలా చూడొచ్చు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక బహుళార్థ ప్రయోజనాలు కలిగి మొత్తం తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. ఈ 100 కంపోనెంట్లలో ఒకటైన మేడిగడ్డలో, అందులో కూడా 1.6 కిలోమీటర్ల పొడవున్న 1600 మీటర్ల పొడవున్న మేడిగడ్డలో బరాజులో ఒక 50 మీటర్ల పరిధిలో మాత్రమే సమస్య వచ్చింది. ఆ 50 మీటర్లలో కుంగిన 2 పిల్లర్లు, 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తూ, పైశాచిక ఆనందం పొందుతూ, ఒక రకంగా కుట్ర చేస్తూ, రాబోయే వరద నాటికి రిపేర్ కనుక చేయకపోతే మొత్తం బరాజుకే నష్టం వాటిల్లుతుంది, తద్వారా కేసీఆర్కి రాజకీయంగా నష్టం చేయవచ్చు అనే ఒక చిల్లర ఆలోచనతో దివాలాకోరు రాజకీయం. విఫలమైన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది, దీన్ని ఏమంటారు? విఫలమైన ప్రాజెక్ట్ అయితే తెలంగాణలో ధాన్యం ఎట్లా పెరిగింది? విఫలమైన ప్రాజెక్ట్ అయితే 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోయిన సంవత్సరం మేము దిగిపోయే నాటికి 1,24 లక్షల టన్నులు ఎట్లా సేకరించింది? విఫలమైన ప్రాజెక్ట్ అయితే 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి మా తెలంగాణ రైతులను ఎట్లా చేరుకున్నారు? హితా చెవేళ్ల ద్వారా ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని మీరు ఈ ప్రాజెక్టును రూపొందించారని కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఇది పాడిందే పాటరా అన్నట్టు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ వైఖరి, ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు వయబుల్ కాదు అనేది కాంగ్రెసే చెప్పింది. ఎట్లా అంటారా? 2004 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన మహారాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జలయజ్ఞంలో భాగంగా తీసుకున్న ప్రాణహిత చేవెళ్ళ నిజంగానే అంత గొప్ప ప్రాజెక్ట్ అయితే ఎందుకు ఒక్క అనుమతి కూడా తీసుకొని రాలేకపోయారు? 10 ఏళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎన్నడూ ప్రాణహిత చేవెళ్ళ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహారం చేయలేదనేది వాస్తవం. అయినా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క నివేదిక నీటి లభ్యత, మహారాష్ట్రతో గొడవ, ఈ అన్నింటి దృష్ట్యా మేడిగడ్డ ఈజ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ అనే ఒక ప్రపోజల్ వచ్చినాడు కేసీఆర్ గారు, దానికి ఆమోదం. తుమ్మిడిహట్టి దగ్గర మా ప్రపోజల్ ఉంది, దాన్ని కాదని బీఆర్ఎస్ ఇది నిర్మించినందుకే ఈ జరుగుతుంది అని. తుమ్మిడిహట్టి దగ్గర మరి వారి ప్రపోజల్ ఉంటే వారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్మించలేదు? ఎందుకు 160 కోట్లు మాత్రమే వర్క్ చేసి ప్రాణహిత చేవెళ్లలో కాంట్రాక్టర్లకు 1600 కోట్లు చెల్లించారు? డ్రామా కోసం తీసుకున్న ప్రాజెక్టు. అసలు నాకు తెలియక అడుగుతానండి, 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటారు, కనీసం ఒక టీఎంసీ రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ పెట్టరా? అదేమైనా ప్రాజెక్ట్? అసలు ఈరోజు మీరు ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా చూసారు, మరమ్మతు ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు అని? నేను ఎక్స్పర్ట్ని కాదు, నేను ఇంజనీర్ని కాదు బ్రదర్. ఇంజనీర్ల బృందం కూడా వచ్చింది. వారు చెప్తున్న మాట ఏమంటే, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొన్ని నెలల్లోనే పూర్తి చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు వెంకటేష్ కూడా నిపుణులు వారు చెప్తున్న మాట. ప్రభుత్వం ఒకవేళ ఈ నిపుణులు కూడా నమ్మకుండా వీళ్ళు కేవలం టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎప్పుడు విజిట్ చేస్తున్నారు? మిగతా దశల వారీగా రానున్న రోజుల్లో తేదీలు ఖరారు చేసి మీకు చెప్తాము. అన్ని ప్రాజెక్టులోని అన్ని అంకాలు కూడా విజిట్ చేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తే తాము మాత్రం సహించబోమని, రాజకీయంగా తమపై కోపం ఉంటే రాజకీయంగా ఏమైనా చేయవచ్చు, కానీ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడితే సహించేది లేదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. కెమెరామెన్ నవీన్తో శ్రీకాంత్, మేడిగడ్డ నుంచి.